ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలను పరిష్కరించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. రెండు రాష్ట్రాలు కూడా తమకు ముఖ్యమన్నారు. బనకచర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వము ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి జల వివాదాలను దృష్టిలో ఉంచుకొని వీటిని పరిష్కరించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రులు సిఆర్ పాటిల్ గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇలా అనేక సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి. దీన్ని బూచిగా చూపెట్టి అనేక రాజకీయ పార్టీలు అనేక మంది రెండు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రెండు రాష్ట్రాలు ముఖ్యమే, రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యమే. మాకు ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. కాబట్టి ఆరోపణలు ప్రత్యారోపణలు, అప్పుడప్పుడు ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద విమర్శలు, ప్రజల లోపల అయోమయం సృష్టించడం, దీనితోడుగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పరిష్కారం చూపెట్టాలనే ఉద్దేశంతోనే నిన్న ఒక మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం నిన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అక్కడ రాష్ట్ర మంత్రి ఏమో బనకచర్ల విషయంలో కమిటీ చేస్తామన్నారని చెప్పి ఆయన చెప్పాడు. అక్కడ రాష్ట్ర మంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు బనకచర్ల డిస్కషన్ జరగాలని చెప్పి ఈయన చెప్పాడు. వాస్తవం ఏందో తెలిసినప్పుడు కూడా బయటకు వచ్చే ప్రయత్నం. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్. మన ఇద్దరం మీద అనుకోవాలి, మధ్యలో బీజేపీ వస్తే మనం తట్టుకోలేము. కాబట్టి నువ్వు నేను తిట్టుకోవాలి, నువ్వు కొట్టినట్టు నేను ఏడినట్టు చేస్తా. ఇప్పుడు ఇద్దరు ఒకటే పంద ఇద్దరు. ఇప్పుడు లోపల ఏం జరిగిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన బాధ్యత వారిది ఉంది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి, లేకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన విడుదల చేసింది. కనీసం దాని గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తలేరు, ఆ రాష్ట్ర మంత్రి చెప్తలేరు. నిన్న సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత ఎజెండాలతో సమావేశానికి పోయారు. సొంత ఎజెండాతో సమావేశం పోతే వీళ్ళు అనుకున్న ప్రకారం ఎజెండా మీద చర్చించడం ఏ విధంగా సాధ్యమవుతుంది? అది ఒక గంటలో, ఒక 2 గంటల్లో, ఒక్క రోజుల్లో చర్చలు జరగడం సాధ్యం కాదు. ఎవరికి వారు ఎజెండా తీసుకోవడం. కేంద్ర ప్రభుత్వం ఎజెండా ఫిక్స్ చేస్తే మేము ఇది ఉంటారామని వీళ్ళంటారు, అది ఉంటారామని వాళ్ళంటారు. కేంద్రానికి ఏంది? రెండు రాష్ట్రాలు ముఖ్యము. ఆ రాష్ట్రానికి అన్యాయం జరగదు, ఈ రాష్ట్రానికి అన్యాయం జరగదు. సమస్య సామరస్యపూర్వకంగా ఇది జరగాలి. ఒక మంచి ఆలోచన కేంద్రం. ఇలా కేంద్రం విజయం సాధించింది. అలా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క విజయము. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుండబెట్టి ఇన్ని